నరసింహ ముదిరాజు. నేను ఏనుగొండ గ్రామంలో బీసీ కాలనీకి సంబంధించిన రైమనార్ కాలనీలో లేఅవుట్ ఒకటి గత 30 సంవత్సరాల క్రితమే లేఅవుట్ జరిగింది. గ్రామ పంచాయతీ ద్వారా లేఅవుట్ కింద 1210 గజాల ల్యాండ్ పార్క్ ప్లేస్ అని వదిలిపెట్టిండ్రు ప్లాట్లు వేయంగా. ఆ లేఅవుట్ ని పార్క్ ప్లేస్ ని ఇప్పటి వరకు మేము గత 30 సంవత్సరాలకి వెళ్ళి కూడా మేము వేరే కులాసుల వాళ్ళు కూడా మేము గుడికి కావాలి లేకపోతే మా కమిటీకి కావాలని అడిగితే కూడా మేము ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే బీసీ కాలనీ ఏనుగొండ గ్రామానికి చెందింది, అన్ని కులాల వారికి చెందాలని చెప్పి మేము ఆ ప్లేస్ ని ఎవరికి ఇవ్వకుండా మేము దాని పార్క్ కోసమే అయితే రేపు మా పిల్లలు కానీ అటుకెళ్ళి ఆ ఏరియా మొత్తం డెవలప్ అయింది. ఇప్పుడు మంచి ఎంప్లాయీస్ ఏరియా అయింది, మంచిగా అట్లకెళ్ళి పిల్లలకు ఆడుకోవడానికి పార్క్ ఉంటే బాగుంటుందని చెప్పి మేము పార్క్ కోసమని కాపాడుకుంటూ వస్తున్నాము. గతంలో కూడా ఒక 200 గజాలు మేదరి వాళ్లకు మల్లెలమ్మ టెంపుల్ అని చెప్పి ఒక 200 గజాలు ఇవ్వడం జరిగింది. అందులోకెళ్ళి మిగతా 1000 గజాల ల్యాండ్ పార్క్ ప్లేస్ అని అలానే వదిలిపెట్టిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము దసరా పండుగ వస్తే కూడా మేము రచ్చకట్టకు అక్కడే వెళుతున్నాం. అన్ని కులాల వారం కూడా దసరాకి వెళ్ళి అక్కడ దసరా నిర్మించుకోవడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు యాదవ్స్ ఏనుగొండకు సంబంధించిన యాదవ్స్ వాళ్ళు మాకు యాదవ కమిటీ హాల్ కట్టుకుంటామని చెప్పి దాన్ని అన్ని కులాల వారిని వదిలిపెట్టి వాళ్ళొక్కరమే కమిటీ హాల్ కట్టుకుంటామని చెప్పి దాన్ని ఆక్రమించుకొని ఈ మధ్యనే మేము కంప్లైంట్ చేసినాము, ఆబ్జెక్షన్ చేసినా కూడా మాకు ఎవరు పట్టించుకోకుండా మేము ఆబ్జెక్షన్ చేసి కూడా మా మీనికి రివర్స్ గా మా మీనికి గొడవ పెట్టుకొని మరి కమిటీ హాల్ దౌర్జన్యంగా దాన్ని కంపౌండ్ కట్టడం జరిగింది. అలాగే మరి మేము ఇప్పటికీ మున్సిపాలిటీ ఆఫీసులో కమిషనర్ గారు కూడా 2 సార్లు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మరి మొన్న సోమవారం రోజు కూడా ప్రజావాణిలో కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్ మరి కమిషనర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. కమిషనర్ గారు ఉండి ఆ రోజు అర్ధ గంటలో నేను ఈ రోజు చేసి పిలిపించి అది కూలగొడతా అని చెప్పి ఈ రోజుకు వరకు కూడా మరి ఆ కమిటీ హాల్ కట్టిన కంపౌండ్ వాళ్ళని కూలగొట్టడం లేదు. అంటే మరి ఆ రోజు మాట్లాడిన కమిషనర్ ఆఫీసర్ ఈ రోజుకు ఎందుకు ఎంకి జరుగుతున్నాడు? మేము ఈ రోజు 5 కులాల వారము మేము ఏనుగొండకి వచ్చి మేము బాధితులము, మాకు పార్క్ ప్లేస్ కావాలని చెప్పి మేము బాధితులము. అక్కడ సార్ దగ్గర మేము అడుగుతుంటే కూడా ట్రాఫిక్ మొన్న మేము ఇచ్చిన మాట ట్రాఫిక్ డైవర్ట్ చేసి ఈ రోజు మేము చూస్తాము 15 రోజులు ఒక లెటర్ ఇస్తే 15 రోజులు పడుతుంది, మీరు ఇంకో లెటర్ ఇవ్వాలి దానికో 15 రోజులు పడుతుంది, టైం పడుతుంది అని చెప్పి ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది. దయచేసి మరి సిటీ హైదరాబాద్ లో కానీ మహబూబ్ నగర్ లో కానీ మరి పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి హైడ్రా అనే ఒక సిస్టమ్ ద్వారా మరి ఇట్లా కబ్జా చేసిన అన్ని కూడా కొలవడం జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ఇలాంటి అక్రమాలకు హైడ్రా ముందుకు తీసుకొచ్చి మరి ఇట్లా అక్రమాలని కూలగొట్టి ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పి మేమందరం ఏనుగొండ గ్రామస్తులము అన్ని కులాసుల వాళ్ళం మేము కోరుకుంటున్నాం సార్.